హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ ఊరగాయ పట్టాను. చికెన్ ఊరగాయ, ఇది చికెన్ ఊరగాయ 1 గంట కానించి ఇప్పటి వరకు పట్టింది. చికెన్ ఊరగాయ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ముందు ముక్కలన్నీ చక్కగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని ఎర్రడాలు వచ్చేదాకా వేపుకొని మంచిగా వేపుకొని పక్కకు తీసుకొని మసాలాలన్నీ వేపుకొని పక్కకు తీసుకొని ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి, మెంతిపిండి, ఆయిల్ చక్కగా కలుపుకొని ఇదిగో ఇలాగా నిమ్మరసం పిండుకొని ఇలాగా ఇది పక్కన పెట్టారన్నమాట. ఇదిగో ఇదేమో కాకరకాయ ఊరగాయ. ఇది కాకరకాయ ఊరగాయ. కాకరకాయ ముక్కలన్నీ ముందు శుభ్రం చేసుకొని కడిగి ఎండబెట్టుకొని వాటిని ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టి బాగా ఆరిపోయిన తర్వాత వాటిని చక్కగా నూనెలో వేపి పక్కకు తీసుకొని దీంట్లో ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి, మెంతిపిండి, నిమ్మరసం అన్నీ కలిపి చక్కగా 1-2 నిమిషాలు అలా ఉంచి దీంట్లో ఆయిల్ కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇది కాకరకాయ ఊరగాయ. ఓకే, ఇది చిక్కుడుగాయ ఊరగాయ. మా దొడ్లో చిక్కుడుగాయలు అన్నమాట. వీటిని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని తోక తలకాయ తీసేసి వీటిని కూడా చక్కగా ఆయిల్లో వేపుకొని ఆయిల్లో వేపుకొని పక్కకు పెట్టుకొని దీన్ని కూడా సేమ్ ఇదన్నమాట. మీ కారం, ఉప్పు, పసుపు, ఆవపిండి, మెంతిపిండి, అలా నిమ్మరసం, ఆయిల్ అన్నీ చక్కగా కలిపి పెట్టానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇప్పుడు చూడండి, ఇది చిక్కుడుగాయ. సూపర్. ఓకే ఓకే ఇది ఘాట్ చాలా ఉంది. ఓకే, ఇది కాకరకాయ అన్నమాట. ఓకే, సూపర్. ఓకే, ఇది చికెన్ అన్నమాట. సూపర్ సూపర్ అంటే సూపర్. ఇది షాజహాన్ చేసిన వంటలు అన్నమాట. నేను చేసేటప్పుడే మీకు చెప్దామనుకున్నాను, చూపిద్దామనుకున్నాను, కానీ ఇంత వీడియో తీయాలంటే చాలా టైం పడుతుంది కదా, అందుకే నేను చూపించలేదు. ఆల్రెడీ తయారు చేశాక మీకు చూపించాను అన్నమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.